నిన్న బెంగాల్లో హిందూ సమాజం బాధ్యత గల సమాజం, దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ఐక్యతగా భావిస్తుంది, హిందూ సమాజాన్ని ఏకం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ఐక్యతగా భావించే బాధ్యత గల సమాజం హిందూ సమాజం అని చెప్పారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బర్ధమాన్లో ఎస్ఏఐ మైదానంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ప్రసంగించారు. మీరు కేవలం హిందూ సమాజంపై మాత్రమే దృష్టి పెట్టారు ఎందుకని అంటూ ఎంతో మంది తరచుగా నన్ను అడుగుతుంటారు. దేశంలో బాధ్యత కలిగిన సమాజం హిందూ సమాజం అన్నదే వారికి నా సమాధానం. చాలా స్పష్టంగా చెప్పారు. భారతదేశంలో హిందూ సమాజం మాత్రమే దేశం అనేటువంటి బాధ్యత కలిగినటువంటి సమాజము, దేశం మీద ప్రేమ కలిగినటువంటి సమాజము, ఈ దేశం నాదని, ఈ దేశం కోసం త్యాగాలు చేయాలనేటువంటి సమాజం హిందూ సమాజము. భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది కూడా చిన్నప్పటి నుంచి పాఠ్య పుస్తకాలలో బడులలో పొరగాళ్ళకి ఏం చెప్పేదంటే, మేము చదువుకున్నప్పుడు కూడా ఈ వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి కొంతమంది టీచర్లు వచ్చి చెప్పేది కదా, భిన్నత్వంలో ఏకత్వం అంటే ముస్లింలు కలిసి ఉన్నారు, క్రిస్టియన్లు కలిసి ఉన్నారు, సిక్కులు కలిసి ఉన్నారు, లేకపోతే ఇంకోరో హిందువులు వీళ్ళందరూ భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదని చెప్పేటోళ్ళు. ఆ తర్వాత నేను దశకు వచ్చిన తర్వాత డిగ్రీకి వచ్చినాక పుస్తకాలు చదవడం అలవాటైనాక, అరే ఈ దరిద్రులంతా దరిద్రమే చెప్పిర్రా నాయన, అసలు దరిద్రం అది కాదు వేరే దరిద్రం ఉందని ఆ దరిద్రాన్ని పక్కన పెట్టుకొని నిజం ఏమైందంటే భిన్నత్వంలో ఏకత్వం అంటే భారతదేశం అనేటువంటిది అనేకమైనటువంటి 15-20 భాషలు అధికారికంగా ఉన్నాయి, కానీ వందల భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. మన ఇంటి పక్కన ఎరకల్ భాష మాట్లాడే వాళ్ళు ఉంటారు, లంబడి భాష మాట్లాడే వాళ్ళు ఉంటారు, గోండు భాష మాట్లాడే వాళ్ళు ఉంటారు, తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు, తెలుగులో 4 యాసలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. మన పక్కన మరాఠీ ఉంటుంది, అటు పక్కన కన్నడ ఉంటుంది, ఇటు పక్కన తమిళ ఉంటుంది. ఇట్లా దేశం అనేటువంటిది అనేక భాషల సమాహారం, అనేక అలవాట్ల యొక్క సమాహారం, భిన్న జాతులు అంటే మనిషంతా ఒకే జాతి ఉండొచ్చు, భిన్న సంస్కృతుల అలవాట్ల యొక్క, కానీ అందరినీ కట్టిపట్టి ఉంచేది భారతదేశమే. మనం తెలుగులో ఉండేటువంటి వాళ్ళమైనా రాముణ్ణి మొక్తాం, అయోధ్యలో ఉండేవాడైనా రాముణ్ణే మొక్తాడు. అట్లా మనల్ని కలిపేటువంటిది ఒకటి. మనం ఇక్కడ హైదరాబాద్లో ఉండేటోళ్ళమైనా కాశీకి పోతాము, రామేశ్వరం పోతాము, రామేశ్వరంలో ఉండేటోడైనా శ్రీశైలం వస్తాడు, శ్రీశైలంలో ఉండేటోడైనా సరే ఉజ్జయిని పోతాడు. ఇట్లా ఈ దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వంగా కలిపి ఉంచుతుంది. అది భారతదేశం గొప్పతనము. ఇట్లా అనేకమైనటువంటి సంస్కృతుల మళ్ళీ అందరిది కలిపి ఏమవుతుంది, మళ్ళీ భారతీయ సంస్కృతి అంటే ఒకళ్ళు ధోతి కడతారు, ఒకళ్ళు లుంగి కడతారు, లేకపోతే ఒకళ్ళు లాల్చి చేస్తారు, ఒకళ్ళు లాల్చి చేస్తారు, ఒకళ్ళు జందెం వేస్తారు, ఒకళ్ళు జందెం తీసేస్తారు, ఒకళ్ళు చెప్పులు కుడతారు, ఒకళ్ళు కుండలు చేస్తారు. ఎవరు ఏం చేసినా సరే మనమంతా ఒకటి అనేటువంటి భావన కలిగినటువంటి దేశము సమాజము హైందవ సమాజం మాత్రమే. హైందవులు అంటే ఒక మతం కాదు, అదొక జీవన విధానం. ఈ మట్టి భారతదేశంలో ఉండేటువంటి జీవన విధానం హైందవ జీవన విధానమే. ఇతరులదంతా కూడా ఇతర దేశాల నుంచి వలస వచ్చింది మాత్రమే. భారతదేశంలో పుట్టినటువంటిది అంబేద్కర్ మహాశయుడు చెప్పింది కూడా ఇదే. ఈ విషయాలను ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కూడా అదే చెప్పారు చాలా స్పష్టంగా. అదే దేశంలో బాధ్యత కలిగిన సమాజం హిందూ సమాజం అన్నది వారికి నా సమాధానం. హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలని భావిస్తుంది, ఎందుకంటే దేశంలో బాధ్యత కలిగిన వారు హిందువులు అని ఆయన పేర్కొన్నారు. ఈ దేశంలో అవతల వాడు బాధ్యత లేడు కానీ మనం బాధ్యత లేకుండా ఉండొద్దు, వానికి బాధ్యత నేర్పాలి, మనం ఈ దేశం పట్ల బాధ్యతతో ఉండాలని చాలా స్పష్టంగా చెప్పారు. నేర్చుకోవాల్సింది చెప్పాల్సిందిదే. వెనకట ఏం చదువు రానోళ్ళు కూడా ఈ విషయాలను అనేక తరాలుగా వచ్చింది. ఇవాళ ఒక హిందువు దర్గాకు పోతాడు, ఒక హిందువు చర్చికి పోగలుగుతాడు, ఒక హిందువు వాళ్ళు ఏదైనా చేసినా భరించగలుగుతారు. కానీ 50 మంది కంటే ఎక్కువ అవతల మతం వాళ్ళు పెరిగినంటే నీ గుళ్ళో మైకు పెట్టొద్దంటాడు, నీ ఇంట్లో పూజ చేయొద్దంటాడు. పాత బస్తీకి వండి ఒక 70-80 దేవాలయాలు వాళ్ళ మూతపడ్డాయి. ఎందుకంటే దేవాలయాల చుట్టూ ఇతర మతస్థులు పెరిగిపోయారు. సమాజం బాధ్యతలో వాళ్ళది లేదని చెప్పడానికి. ఒక పూజారి స్వేచ్ఛగా గుడికి పోలేడు, ఆ గుళ్ళో పూజలు జరగనియరు, ఆ గుళ్ళో పూజలు గంటలు చేయనరు. ఎందుకు ఇవాళ చంద్రాయన గుట్టలో అక్బరుద్దీన్ వేసి ప్రాతినిధ్యం వహించేటువంటి చెన్నకేశవ స్వామి దేవాలయం మూలకు పడి కింద పడిపోయింది. ఆ చెన్నకేశవ స్వామి దేవాలయానికి 100,000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి దేవాలయము. ఆ దేవాలయానికి 1000 ఎకరాల భూములు ఉండేది, 1000 ఎకరాల భూములు ఉండేది చాంద్రాయన గుట్టల. వాళ్ళ 1 ఎకరం కూడా మిగలేదు. ఇట్లా పాత బస్తీలో ఒక 70-80 దేవాలయాలను చూపిస్తా. అంటే మనకు తెలవాలి కాబట్టి చెప్తున్నా. అదే మన గుడి పక్కన మసీదు ఉంటుంది, చర్చ్ ఉంటుంది, వాడు హ్యాపీగా పోగలుగుతాడు. కానీ ఇతర మతస్థులు ఒక 100 మంది పెరిగిపోయి హిందువులు 10 మంది మాత్రమే ఉన్న చోట మనం ఆ గుడికి పోలేము, అక్కడ పూజ చేయలేము. బంగ్లాదేశ్లో జరుగుతుంది, సరే అది వేరే దేశం అనుకోవచ్చు. భారతదేశంలో కొన్ని వందలు చూపించగలుగుతాం మనం. ఇవాళ మొన్న ఉత్తరప్రదేశ్లో పెద్ద లొల్లి జరిగింది అదే కదా. ఉత్తరప్రదేశ్లో మొన్న లొల్లి జరిగింది కదా, ఒక బావి వచ్చింది, ఒక గుడి వచ్చింది. ఏం జరిగింది ఇక్కడ అంటే అదే జరిగింది. ఇవాళ పాత బస్తీలు అల్లర్ల తర్వాత 91 అల్లర్ల తర్వాత అక్కడ కొన్ని గుళ్ళు
70-80 దేవాలయాలలో పూజలు లేకుండా పునస్కారాలు లేకుండా అక్కడికి వెళ్ళలేరు. కావాలని ఆ దేవుడు ముంగట ఆవులను కోస్తారు, ఒంటెలను కోస్తారు, ఆ దేవాలయం చుట్టూ రక్తం మరకలు చేస్తారు, అవతల వాడు పోలేనటువంటి పరిస్థితి. ఇది మరి భిన్నత్వంలో ఏకత్వం అంటే మరి వాళ్ళు మనం కలిసి ఉన్నాము, వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని చెప్పేటువంటి విదేశీ భావజాలం కలిగినటువంటి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చర్చించాల్సినటువంటి సందర్భం, చర్చించాలి. భయంసాలో జరిగిందాన్ని నిన్న మొన్న మాట్లాడారు కదా. భయంసాలో ఈ చిలుకూరు రంగరాజన్కు ఎవడో వీరరాఘవరెడ్డి పోయి దాడి చేసిండనగానే అందరూ పులవమని బెల్లం మీద ఈగలు వాడట్టు పోయిరు. సరే, ఎందుకంటే వాళ్ళకి నిజానికి రంగరాజన్ గారి దగ్గరికి పోయి పరామర్శించేటువంటి నైతిక అర్హత కూడా లేదు ఎవడైనా సరే. ఎందుకంటే భయంసాలో అల్లర్లను ఖండించినటువంటి వాడు, భయంసాలో అల్లర్లను ఖండించినటువంటి వాడు రంగరాజన్ గారి దగ్గరికి పోవడానికి అర్హత లేనటువంటి వాడు. భయంసాలో సంక్రాంతి పూట సకినాలు చేసుకుంటే వాళ్ళ ఇళ్లకు పోయి ఉచ్చబోసి వచ్చిర్రు సకినాల మీద అవతలి వాడు. మరి భిన్నత్వంలో ఏకత్వాన్ని సమాజంలో ఎవరు? అందుకనే హిందూ సంఘటన అనేటువంటిది భారతదేశానికి ముఖ్యం. హిందువుల మెజారిటీ తగ్గిపోతే మాకు పాకిస్తాన్ కావాలన్నారు. హిందువుల మెజారిటీ తగ్గిపోయినందుకే, కేవలం హిందువుల మెజారిటీ తగ్గిపోయినందుకే ఇవాళ హిందువుల మెజారిటీ తగ్గిపోతే వాడెవడో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ఒక ముఖ్యమంత్రి అమెరికాకు పోయి మాకు ప్రత్యేక దేశం కావాలి క్రిస్టియన్లకని మాట్లాడొచ్చిండు ఒకడు ముఖ్యమంత్రి. వాడు ముఖ్యమంత్రి అంటున్నాను క్లియర్గా. వాడెవడో గోదావరి జిల్లాలలో మా క్రిస్టియన్లకు ప్రత్యేకంగా దేశం ఇచ్చేరి, మీతో మాకు లొల్లు ఉండదు, మాది వేరే మీది వేరే అని వాడు ఏకంగా రోడ్ల మీద ర్యాలీలు చేసుడు మొదలుపెట్టిండు. ఇగో ఇది దేశభక్తి పోతుందని అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు. అంబేద్కర్ హిందువులలో ఉండేటువంటి ఈ అంటరానితనం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత కలిగినటువంటి వ్యక్తి. ఆ విషయంలో హిందూ సమాజం ఒకసారి ఆలోచించుకోవాలి. అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏది ఈ నిజాం అనేటోడు పోయి నీకు కోట్ల రూపాయలు ఇస్తారా నాయన నువ్వు తుర్క మతంలో చేరితే, ఎందుకంటే నిన్ను చూసి 1000 మంది మా మతంలోకి వస్తారు, అప్పుడు దేశంలో మతం మాది పెరిగిపోతుందని చాలా ఆశపడ్డాడు. ఆయన చేరలేదు. ఆ తర్వాత అనేకమైనటువంటి చర్చలు ఆయన దగ్గర పోయి మిమ్మల్ని అంటరాంతరం చూస్తున్నారు, మిమ్మల్ని ముట్టుకుంటలేరు, గుళ్ళకి రాణిస్తలేరు, కాబట్టి మీరు మతం మారాలంటే ఆయన చాలా స్పష్టంగా ఆయన ఆత్మకథలో ఉన్నది, ఆయన రాసిన అనేకమైనటువంటి పుస్తకాల్లో ఎగ్జాంపుల్స్తో సహా ఉన్నది. ఈ దేశంలో ఒకడు మతం మారిండంటే వాడు దేశద్రోహిగా మారిపోతున్నట్టే లెక్క, వాడికి ఒక దేశభక్తుడు తగ్గిపోతున్నట్టే లెక్క అని స్పష్టంగా చెప్పిండు. అందుకనే నేను క్రిస్టియన్ మతంలో కానీ ముస్లిం మతంలో కానీ మారడం లేదని చెప్పిండు. ఆయనే భారతదేశం విడిపోతుంటే చివరి హిందువు కూడా పాకిస్తాన్ నుంచి భారత్కి రావాలి, భారత్లో ఉన్న చివరి ముస్లిం కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, లేకపోతే మిగిలిపోయినటువంటి హిందువులు పాకిస్తాన్లో అన్యాయానికి గురవుతారు, కానీ ఇక్కడ మైనార్టీల పేరుతో ముస్లింలకు ఎక్కువ హక్కులు దొరుకుతాయని స్పష్టంగా చెప్పినటువంటి ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారే. ఇవాళ ఆర్ఎస్ఎస్ అదే పని చేస్తున్నది, దేశంలో ఆర్ఎస్ఎస్ అదే పనిచేస్తున్నది. అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. భారత్లోనే ఉండిపోవాలని కోరుకున్న వారు సహజంగానే ఇక్కడ ప్రకృతికి అనుగుణంగా ఉండడానికి అలవాటు పడిపోయారని ఆయన వివరించారు. ఎవరైతే ఇంకా మాది కాదు, మాది ఇంకా వేరే దేశం భావన, వేరే దేశం విధానం అనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఈ దేశానికి ఎప్పుడైనా చేటు తెస్తారు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళే ఉంటారు.